వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు దినవృత్తాంతాలు 1 గ్రంథం 16 అధ్యాయం 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనము స్తుతించే విధానం, అందుకే పై వచనంలో 7వ వచనం చివరి భాగంలో ఆ స్తుతి విధానం ఏమనగా అని ప్రారంభించబడింది. మనము దేవుడిని స్తుతించటం ఎలాగూ అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తే 4 ప్రాముఖ్యమైన ఆలోచనలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ నేమ్. దేవుని నామము చాలా విలువైనది, ఘనమైనది. దేవుని పేరు, ఆయన నామము ఆయన యొక్క గుణగణాలను, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క పాత్రని మనకి ఈ లోకంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యెహోవా ఈరే అనంటే ఆయనే అన్ని చూసుకునేవాడు. యెహోవా రాఫా అనంటే ఆయన స్వస్థపరిచేవాడు. యెహోవా నిస్సి అనంటే ఆయన మనకు ధ్వజముగా ఉండేవాడు. ఆయన పేరు ఆ విషయాలన్నీ మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఆయన నామమును మనము ప్రకటన చేసే వారంగా ఉండాలి. అందుకే మోషే భక్తుడిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రత్యక్షమైన దేవుణ్ణి, అయ్యా నీ పేరేంటి అని అడగటం దేవుని వాక్యంలో మనము ఈ ఉదయకాల సమయంలో గ్రహించవచ్చు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పేరు మాత్రమే కాదు, నెరేట్ ఈజ్ డీడ్స్, ఆయన కార్యములను కూడా మనము వివరించాలి. ఉదాహరణకి సమరయ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు బావి దగ్గర కలుసుకున్నప్పుడు సమరయ స్త్రీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అనంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సయ్యా కాడా. ఆ విధానంలో దేవుని గురించి బోధించడం ద్వారా సమరయ పట్టణంలో ఉన్న వారందరూ ప్రభు దగ్గర రావడానికి అవకాశం వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. వాటిని ఇతరులకు బోధించే వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క వాగ్దానమై ఉంది. ఒకసారి ఓ పాస్టర్ గారు భయంకరమైన క్యాన్సర్ నుండి దేవుడు అద్భుతమైన రీతిలో స్వస్థపరిచాడు. ఆయన పొందిన స్వస్థతను అందరికీ ప్రకటించడం ద్వారా అనేక మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు స్వస్థత కలుగుతుంది మాకు అని విశ్వసించడానికి కూడా వీలు కలిగింది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నోటిఫై ద నేషన్స్. ఆ వచనం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన కార్యము జనములలో తెలియపరచుడి. అన్ని దేశములలో, అన్ని జాతులలో, అన్ని వ్యక్తులలో, అన్ని ప్రజల్లో, అన్ని జనాలలో దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మనం తెలియపరిచే వారంగా ఉండాలి. ఈరోజు నినివే అనే దేశానికి యోనా అనే భక్తుడు వెళ్ళకపోతే ఆ దేశంలో వారు రక్షించబడటానికి అవకాశం ఉండేది కాదు. ఆయన దేవుని గొప్ప కార్యాలను ప్రకటించడం ద్వారా దేశమంతా రక్షించబడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. మన భారతదేశానికి వచ్చిన విలియం కేరీ ఈ మోడ్రన్ పితామహుడు, ఆయన మిషనరీస్కి పితామహుడు అని పిలుస్తూ ఉంటారు. ఆయన మన భారతీయ భాషల్లో అన్ని భాషల్లో బైబిల్ని తర్జుమా చేయటం చూసాం. ఎందుకనంటే అన్ని ప్రజలకు నేను దేవుని వాక్యాన్ని అందించాలి అనేది ఆయన తీసుకున్న నిర్ణయం. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నెవర్ ఫర్గెట్ హిజ్ గుడ్నెస్. ఆయన మంచితనాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మరిచిపోవటం అనేది అవిశ్వాసానికి దారితీస్తుంది. గుర్తుంచుకొనటం అనేది నమ్మకత్వానికి దారితీస్తూ ఉంటుంది. అందుకే దావీదు భక్తుడు చెప్తుడు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. ఈరోజు దేవుడు చేసిన వాటిలన్నిటినీ మనం ఇతరులకు ప్రకటించడం ద్వారా ప్రభువుని స్తుతిస్తున్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మా స్తుతుల పైన ఆసీనుడు కమ్మని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.